ఫ్రెండ్స్, సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. కానీ తెర వెనకాల మాత్రం ఎంతోమంది జీవితాలు చీకటి కోణంగా మారుతుంది. అయితే ముఖ్యంగా హీరోయిన్‌ల విషయంలో అది కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ డూపర్ హీరోయిన్ మన తెలుగులో కూడా నటించిన అమ్మాయి 'కాయాదు లోహార్' ఇప్పుడు చాలా పెద్ద స్కామ్‌లో ఇరుక్కుంది. అయితే అంతకు మునుపు ఎన్ని సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాలేదు. 'డ్రాగన్' సినిమాతో మాత్రం దక్కించుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాలో తను హీరోయిన్‌గా నటించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి అందానికి మొత్తం ప్రపంచం ఫిదా అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే, కెరియర్ ఊపందుకుంటున్న పేరులో ఒక కుంభకోణంతో ఈ అమ్మాయి ముడిపడింది. టీఏఎస్ఎంఏసీ అంటే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులతో ఈమెకు సంబంధాలున్నాయన్న ప్రచారం జరిగింది. అంతేకాదు, వారు నిర్వహించే పార్టీలకు హాజరయ్యి ఈమె ఏకంగా రూ. 35,00,000 ఒక రాత్రి కోసం డిమాండ్ చేస్తోంది అన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిలో నిజమెంత, అబద్ధమెంత అనేది పక్కన పెట్టేస్తే మాత్రం ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, ఈ మధ్యన స్కామ్‌కి సంబంధించి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ రైడ్‌లు కూడా జరిగాయి. ఆ సమయంలో ఈ ఆరోపణలు బయటపడ్డాయి. అయితే ఇప్పటివరకు ఆ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి రుజువులు బయటకు రాలేదు. మద్యం వ్యాపారం, లంచం, చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీల నిందితుల్ని మాత్రమే చేస్తారని ప్రాథమికంగా తేలిందనమాట. కానీ కాయాదు ఈ చట్టవిరుద్ధ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొందా? లేదా సంబంధం ఉందా అనే విషయం పైన అధికారులు ఆరాలు తీస్తున్నారు. ఆమె ప్రతిష్టకు నష్టం జరుగుతోంది అంటూ, ఆమె కెరియర్ పాడవుతోంది అంటూ ఆమె ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. నిజ నిజాలు తేలే వరకు కూడా డ్రాగన్ బ్యూటీకి ఈ వివాదం ఒక పీడకలలా మిగిలేటట్టుంది. ఎంతో అందం, అభినయం, సక్సెస్, లక్ ఇన్ని ఒక్కసారి వచ్చాయి. కానీ వీటితో పాటుగా ఈమెకు ఈడీ రైడ్‌లు కూడా జరిగాయి. దాంతో ఊహించని పెద్ద ట్విస్ట్ ఇదనే చెప్పుకోవాలి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.